శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 54వ సంచిక డిసెంబర్ 1951లోని రెండవ కథ తోటకూర వృక్షం. పూర్వం శంభుదాసు, దండపాణి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. శంభుదాసు తన వాటాకు వచ్చిన 4 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకు జీవించేవాడు. దండపాణి తన 4 ఎకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తుండగానే లక్షాధికారయ్యాడు. వర్తకంలో లాగా వ్యవసాయంలో గభీమని దశ ఎత్తుకోవటానికి అవకాశం ఉండదు కదా. అందుచేత శంభుదాసు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు. ఒక ఏడు శంభుదాసు తన 4 ఎకరాల పొలంలోనూ ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తులు తెచ్చి జల్లాడు. చక్కటి వర్షం కురిసింది. విత్తులన్నీ మొలకలెత్తినాయి. కొద్ది రోజుల్లోనే పెరడంతా పెళ్లి కూతురు ముఖంలాగా కలకల్లాడుతూ కనబడింది. రోజు మోపెడు మొక్కలు పట్టుకుపోయి అమ్ముకొచ్చి ఆ సొమ్ముతో అతడు పొట్టబోసుకునేవాడు. ఊళ్ళో నీ తమ్ముడు మహదైశ్వర్యంతో తలతూగుతూ ఉంటే నీవిలాగా కష్టపడ్డమేంటి అని ఎవరైనా అంటే, ఎవరి అదృష్టం వాళ్ళది, వాడి అదృష్టం బాగుండి ఏదో ఇంత సంపాదించుకుంటున్నాడు అని నేను సంతోషించవలసిందే కానీ వాటాకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్పి తనకు ఉన్నదానితో తృప్తి పడేవాడే గాని తమ్ముణ్ణి చూసి ఎంత మాత్రమూ అసూయ చెందేవాడు కాదు. పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నింట్లోకి ఒక మొక్క చాలా జబరుగా పెరిగి చూడటానికి ఎంతో ముచ్చటగా కనబడింది. దాన్ని పీకటానికి మనసొప్పక వదిలేసేసరికి అది ఒక పోక మొక్కంత ఎత్తున ఎదిగింది. ఆ దారిన వచ్చిపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి, తోటకూర మళ్ళు మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం, కానీ ఎప్పుడూ ఏ మొక్క ఇంత ఎత్తున ఏపుగా వృక్షంలాగా ఎదగటం ఎరగను అని అన్నారు. ఆ మొక్కనందరూ తలకొక విధంగానూ మెచ్చుకుంటూ ఉండేసరికి అతడు దాన్ని అన్ని మొక్కలకు మళ్ళేను కానీకో అర్ధనాకో అమ్మి వేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఇంతకీ అది లావుగా పెరిగి ముదిరిపోయింది గనక పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కూడాను. కనుక దాన్ని ప్రదర్శనానికే ఉంచేయాలి అని నిర్ధారణ చేసుకున్నాడు. మరికొన్నాళ్ళకి ఆ దేశం వెళ్ళే రాజుగారు తన పరివారంతో ఆ దారిన వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి, తోటకూర మొక్క ఏంటి ఇంత భారీగా పెరగడమేంటి అని ఆశ్చర్యపడి దాని మీద మోజుపడ్డారు. అప్పుడు శంభుదాసు, ప్రభూ, ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏంగాను, ఉద్యానవనంలో నాటించవలసిన 1వ జాతి మొక్క అని అన్నాడు. రాజుగారికి బ్రహ్మానందమైంది. శంభుదాసు ఆ చెట్టును చుట్టూ 1 అడుగు కైవారంగల బిల్లుతో సహా పెళ్లగించి రాజుగారి ప్రక్కనే రథం పైన ఉంచి వారి ఆజ్ఞానుసారం తాను కూడా ఆయనతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ దాన్ని స్వయంగా పాతి చక్కా వచ్చాడు. వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతిచ్చి సత్కరించి పంపించారు. తలవని తలంపుగా వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవటమే కాకుండా శంభుదాసు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక్క తోటకూర చెట్టుతో అతడు ఈ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించాడు అనేసరికి గ్రామస్తులందరికీ అతని పైన అసూయ పుట్టుకొచ్చింది. తక్కిన వాళ్ళ మాటకేం అతడి తమ్ముడికే బాధ కలిగింది. అన్నకు పట్టిన ఉచ్చదశకు సంతోషించటానికి బదులు అతడు విచారించసాగాడు. అతడికి మంచి రోజులు వచ్చాయి, నాకు మళ్ళీ నా అన్న కూడా సుఖపడతాడు అని అనుకోవటం మానేసి తన సొమ్మేదో అతగాడు తినేస్తున్నట్లుగా పరిపరి విధాల పరితపించాడు దండపాణి. ఏమైనా సరే నేను కూడా రాజు వద్దకు పోయి అన్నకంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకు వస్తే గాని నిద్రపోకూడదు అని తోచింది. అయితే మరి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకెళ్తే బాగుంటుంది అని తీవ్రంగా యోచించాడు. ఒక్క తోటకూర మొక్కకే అంత ఐశ్వర్యం ఇచ్చాడే, విలువైన కానుక ఏదైనా పట్టుకెళ్ళి సమర్పిస్తే అదము అన్నకిచ్చిన దానికి 100 రెట్లైనా ఇవ్వడా అనుకొని దండపాణి తన ఆస్తంతటితో బంగారం కొని పెద్ద డాల్ ఒకటి తయారు చేయించాడు. నవరత్నాలు ఆ డాలుకి పొదిగిపించాడు. తయారైన ఆ డాలుని జోడు గుర్రాల సారటులో ఎక్కించుకొని కోటకు పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు. ఆ డాలును చూసేసరికి రాజు
బ్రహ్మానంద భరితుడై మంత్రితో, సచివోత్తమా, ఇంత విలువైన కాన్కను తెచ్చిన ఇతడికి మనం బదులుగా ఏదైనా ఒక గొప్ప బహుమానం చేయాలయ్యా. ఏమి బహుమానం ఇస్తే బాగుంటుందో బాగా ఆలోచించు అని అన్నాడు. అందుకు మంత్రి, ప్రభు, ఆలోచనకేముంది, ఏనుగులు, లొట్టిపిట్టలు, గుర్రాలు ఇలాంటివి ఏమైనా ఇయ్యొచ్చు. వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అని అన్నాడు. రాజుగారికి ఆ ఆలోచన తృప్తికరంగా తోచలేదు. ఇంత విలువైన డాలును బహుమతిగా ఇవ్వగలిగిన ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి. ఇతడికి నేను మళ్ళీ వరహాల మూటలు ఇవ్వటంలో గొప్పే ఉంది. జిలేబీలతో మొహం మొత్తు ఉన్నవాడికి మరో 4 జిలేబీలు వడ్డించడం లాగానే ఉంటుంది ఇది. కనుక అపూర్వమైన వస్తువు ఏదైనా ఇవ్వాలి అని అన్నాడు రాజు. ఏమీ నిర్ధారణ కాక ఆనాటికి సభ చాలించి రాత్రి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. మరునాడు రాజు ఉద్యానవనంలో పచారు చేస్తూ ఉండగా అక్కడ వెన్నెట్లో శంభుదాసు పాతి వెళ్ళిన తోటకూర వృక్షం నదరుగా కంటపడింది. దాన్ని చూడంతోనే రాజుకింతకన్నా అపూర్వమైన వస్తువు ఉండబోదని తోచింది. నవరత్న ఖచ్చితమైన బంగారు డాలు బహుమానం తెచ్చిన దండపానికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా తలచాడు. ఆ చెట్టుని బెల్లితో సహా జాగ్రత్తగా తవ్వించి ఆయన బసకు పంపించాడు. ఏనుగులపైన, లొట్టబిట్టలపైన వరహాల సంచులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్న దండపానికి ఆ తోటకూర స్తంభం ప్రత్యక్షమయ్యేసరికి గుండె నీరైపోయింది. ఆ తోటకూర వృక్షం ఎదుటికి పోయి నుంచొని, నా ఐశ్వర్యం అంతా హరించిన ఓ స్తంభమా, నిన్ను నేనేం చేసుకోను? చేవగల మరో మొక్క అయితే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు, అందుకైనా ఉపయోగించవు కదా నువ్వు అంటూ కంటికి మింటికి ఏకదారగా ఎడవసాగాడు. ఈ కథ రాసినవారు బి. అవివేలు, నల్లగొండ. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.